ప్రకాశం జిల్లా జయపంగళూరు మండలం చందలూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1985-86 విద్యా సంవత్సరంలో చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. సుమారు 40 సంవత్సరాల తర్వాత తాము చదువుకున్న పాఠశాలలో అందరూ ఒకే చోట కలుసుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు. వీరికి విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సత్కరించుకున్నారు. వారు అందించిన విద్యా మార్గదర్శకతను స్మరించుకుంటూ వారికి కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాలలో గడిపిన బాల్య జ్ఞాపకాలు, తోటి స్నేహితులతో కలిసి చేసిన అల్లరి పనులను గుర్తు చేసుకుంటూ పరస్పరం పంచుకొని సరదాగా గడిపారు. బాబు రాజేంద్ర ప్రసాద్ అండి. నేను ఇక్కడ 84, 85, 86 సంవత్సరంలో ఇక్కడ 10th క్లాస్ బ్యాచ్. మేమందరం కూడా అందరు నన్ను బాబు బాబు అని పిలిచేవాళ్ళు అప్పుడు. సో ఇక్కడ ఏంటంటే 40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అందరం ఇప్పుడు రెండోసారిగా ఇప్పుడు మళ్ళీ కలుసుకుంటున్నాము. ఉదయం 9 గంటల నుంచి రావడం స్టార్ట్ అయింది. మా బ్యాచ్మేట్స్ అందరూ, మా క్లాస్మేట్స్ అందరూ కూడా వచ్చి ఇక్కడ ఒకళ్ళనొకళ్ళు పలకరించుకుంటూ నువ్వేం చేస్తున్నావు, తర్వాత మీ పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి అనేది ఇప్పుడు చూస్తే అందరూ మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. అందరూ మంచిగా పిల్లలందరూ సెటిల్ అయ్యి ఉన్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. నేనైతే చాలా మాతో పాటు చదువుకున్న వాళ్ళందరినీ ఇప్పుడు చూస్తే ఒకళ్ళనొకళ్ళు గుర్తుపట్టలేక నువ్వెవరు అని అడిగి ఆ పేరు తెచ్చి గుర్తు తెచ్చుకొని మరీ సంతోషపడుతున్నాం ఈరోజు. కొంతమందిని అయితే అంటే 40 ఏళ్ల తర్వాత మొదటిసారిగా చూసుకోవటం ఇది మాకు కొంతమందిని. అందువల్ల చాలా సంతోషంగా ఉంది. ఈ చందలూరు హై స్కూల్ అనేది మొదటి నుంచి కూడా మేము చదువుకునే దగ్గర నుంచి కూడా ఎడ్యుకేషన్లో చాలా మంచిగా మా టీచర్స్ మాకు టీచ్ చేశారు. అందువల్లనేమో మా బ్యాచ్లో అందరూ కూడా 60 మంది ఉంటే దగ్గరగా 60 మంది కూడా ఏదో ఒక రంగంలో, అటు వ్యవసాయం, వ్యాపారం, లేకపోతే ఉద్యోగాల్లో అందరూ సెటిల్ అయిపోయి మంచి జీవితాలను అనుభవిస్తున్నారు. ఈరోజు అందరినీ చూస్తుంటే అందరి మొహాల్లో చాలా సంతోషం. ఒకసారి కలుసుకున్నామని చాలా హ్యాపీగా ఉందండి. తర్వాత మాతో చదువుకున్నటువంటి మా క్లాస్మేట్స్ అందరూ కొంతమంది తాతలైనారు, కొంతమంది నాయనమ్మలైనారు, అమ్మమ్మలైనారు. ఆ విధంగా అంటే 40 ఏళ్ల తర్వాత కలుసుకోవడం కదా, చాలా హ్యాపీగా ఉంది. మా పిల్లకు పెళ్లి చేశాము, మనవడని చెప్పుకుంటాం, మనవరాలని చెప్పుకోవటం, వాళ్ళందరూ ఆ విధంగా చెప్తుంటే నా క్లాస్మేట్స్ అందరూ చాలా హ్యాపీగా ఉందండి. మేము కూడా అందరూ చాలా వరకు కూడా ఆ బ్యాచ్ 85, 86 బ్యాచ్ అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ఈరోజు సాయంత్రం వరకు అందరూ ఇలాగే ఆనందంగా గడపాలని సాయంత్రం దాకా కూడా నిశ్చయించుకొని ఈరోజు అందరూ ఇక్కడ కావాలని రావడం జరిగిందండి. థ్యాంక్ యూ. చందలూరు స్కూల్లో జడ్పిహెచ్ఎస్ స్కూల్ చదువుకున్నాము. 2013లో ఒకసారి యూనియన్ అంతా కలిసాము ఇక్కడ, మా బ్యాచ్ మొత్తం. మళ్ళీ సెకండ్ టైం ఇప్పుడు రీయూనియన్ అని ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి కలిసాము. ఇన్ని సంవత్సరాల తర్వాత మేమందరం ఇక్కడ కలవటం చాలా సంతోషంగా ఉంది. మేము ఫస్ట్ ఇక్కడ 8th క్లాస్కి వచ్చాము. అప్పుడు ఈ ఊర్లో ఈ బిల్డింగ్స్ అవి కూడా ఏమీ లేవు, అప్పుడే స్కూల్ కట్టారు. నిజంగా మేమందరమే దానిలో పార్టిసిపేట్ చేశాము. ఈ స్కూల్ బిల్డింగ్ కట్టేటప్పుడు కూడా బొచ్చులు మోయటం దగ్గర నుంచి దానిలో పార్టిసిపేట్ చేశాము. చిన్న పిల్లలం అయి ఉండి కూడా రామాయుద్ధంలో ఉడతలు కూడా సాయం చేసినట్టు మేము ఈ స్కూల్ కట్టుకున్న దానిలో మా పాత్ర కూడా ఉందని ఇవాళ మేము వచ్చి ఇలా ఈ 40 సంవత్సరాల తర్వాత కలవటం, ఇదంతా చూసుకోవటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మేం కాదు, మా పిల్లలు కూడా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఈ టైంలో కలవటం చాలా హ్యాపీగా, మా లైఫ్ సక్సెస్ఫుల్గా అనిపించింది. ఇన్ని సంవత్సరాల తర్వాత కలవటం చాలా హ్యాపీగా ఉందండి.